దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక దేవుని మాటను మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. శాశ్వతుడైన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు దినదినము ఎన్నో ఆత్మీయ విషయాలు మనకు నేర్పిస్తూ మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నందుకు ఎంత కృతజ్ఞులమో కదా. మనము దేవుని ప్రియబిడ్డలారా, మమ్మల్ని కూడా మీరు ప్రేమించి మా కొరకు ప్రార్థన సహాయం అందిస్తూ ఉన్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ, మరి ముఖ్యముగా ఈ భారభరితమైన పరిచర్యను చూసి సంతోషించేవారుగా కాక పాలి భాగస్థులుగా ఉంటే ఎంతో భాగ్యమని, అది మీరు కూడా ఈ పరిచర్య చేసిన వారు అవుతారు అని ఒక దేవుని సేవకులుగా మేము తెలియచేస్తూ ఉన్నాం. రండి, ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటనగా, దేవుని నమ్మిన మనము దేవునికి ఏమి చెప్పుకోవాలి. దేవుని నమ్మిన మనము దేవునికి ఏమి చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? మన పిల్లలు బడికి వెళ్ళి వచ్చిన తర్వాత పెన్ అయిపోయింది రాసుకోవడానికి, అమ్మా నాన్నకు చెప్తారు, నాన్నకో అమ్మకో, అమ్మ ఒక పెన్ను తీసుకురమ్మని నాన్నను అని. ఇంట్లో సరుకులు అయిపోతే యజమానురాలు యజమానుడికి చెప్తుంది, ఏమండి రేపటికి బియ్యం లేవండి, సరుకులు లేవండి అని చెబుతుంది. ఇలాగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తమకు పైగా ఉన్న వారికి చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది పై అధికారులకు చెప్పుకుంటారు సమస్య వచ్చినప్పుడు, సార్ మేము ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నాం, సో కొంచెం మాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పుకుంటూ ఉంటారు. కొంత డబ్బులు అవసరమైనప్పుడు నాకు ఉద్యోగం ఉంది కదా, జీతం వచ్చినప్పుడు ఇస్తాను అని ఎవరికో వెళ్ళి చెప్పుకుంటారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరతను చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకోవడము మంచి అలవాటు, నేను కాదనను. అయితే దేవుని నమ్ముకున్న వారు దేవునికి ఏం చెప్పుకోవాలి, ఏ ఏ విషయాలు చెప్పుకోవాలి? అయ్య బాబోయ్, చాలా రాశానండి, నేను సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలైనా మీ ముందు నేను ఉంచుతాను. దేవునికి ఏ ఏ విషయాలు చెప్పుకోవాలో, ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలో ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 25వ వచనాన్ని మనం చూద్దాం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము చెప్పి మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. చాలు. యేసు ప్రభుల వారు దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు వెంట ఉన్నారు. సముద్రము మీద గొప్ప తుఫాను లేచింది. అలలు దోణెను, వారు వెళ్తున్న దోణెను కప్పేస్తూ ఉన్నాయి. వారు వెళ్తున్న దోణెను కప్పేస్తూ ఉన్నాయి. ప్రభు మాత్రం, మీరు 23 నుంచి తర్వాత చదువుకోండి, ఇప్పుడొద్దు. ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే నిద్రించుచూ ఉన్నాడు. ఆయన నిద్రించుచూ ఉన్నాడు దోణి మీద. దోణి మాత్రం తుఫాను చేత, అలల చేత కప్పిపోతూ ఉంది. నేను అందుకే ఒక మాట అంటాను, ఇదే మాటను సువార్తల్లో రాశారు. దోణి అడుగు భాగమున ప్రభువు నిద్రపోతున్నాడట. బాగా వినాలి. దోణి అడుగు భాగమున ప్రభువు నిద్రపోతూ ఉన్నాడు. దోణి పై భాగమున శిష్యులున్నారు. ఇప్పుడు సముద్రంలో తుఫాను వచ్చింది. అలలు దోణెను కప్పేస్తూ ఉన్నాయి. దోణె మునిగిపోతే ఫస్ట్ మునిగేది ఎవరు? కిందనున్న యేసు ప్రభువే కదండి.
కిందనున్న యేసు ప్రభువే కదా. బాగా వినండి. దోణె ఎప్పుడు మునిగినా అడుగు నుంచి మునుగుతూ వస్తుంది. మన ఇంట్లోకి నీళ్ళు వస్తే ముందు ఫ్లోర్ మీదకి వస్తాయి. ఫ్లోర్ అంతా నిండిపోయిన తర్వాత మన ఇంట్లో మంచమో కుర్చీని ఉంటే దాని ఎత్తుకు వస్తాయి. నేనేం చెప్తున్నానంటే మునిగితే ప్రభువే మునగాలి ఫస్ట్. కానీ వీళ్ళు చూడండి, పైన ఉన్నారు, అప్పుడే కేకలేస్తున్నారు, అయ్యో ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం. 25వ వచనంలో చక్కగా రాయబడింది అన్నమాట. ప్రభువా నశించిపోవచ్చున్నాం, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. దేవునిందు ప్రియమైన వారలారా, శిష్యులు నశించిపోతున్నామని ప్రభువుకు చెప్పారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, శ్రమలనే అలలు నీ కుటుంబాన్ని కప్పెడుతున్నాయా? బాధలు అనే అలలు నీ ఇంటిని ముంచేస్తూ ఉన్నాయా? ఇలాగ ముంచినప్పుడు ఎవరికి చెప్పాలి? నువ్వు ప్రభువుకు చెప్పాలి. సమస్యలు వస్తే, కోడల వల్ల సమస్య వస్తే కోడల అమ్మకు కాదు ఫోన్ చేయాల్సింది, మీ పిల్లలు ఇట్లా తయారయ్యారని, మీ బాబు ఇలాగ తయారయ్యాడని వాళ్ళకు కాదు చెప్పాల్సింది. నువ్వు మొట్టమొదట చెప్పాల్సింది దేవునికి. కోడలు కట్నం తెచ్చినప్పుడు కోడల నుంచి తాలింపుల మాదిరి వచ్చినట్టు అన్ని ఆదికాలన్నీ వచ్చినప్పుడు సంతోషపడ్డావు. ఈరోజు సమస్య వస్తే ఇంటిలి బాదికి చెప్పేసుకుంటున్నావు. తప్పు కదా. నువ్వు నశించిపోతూ ఉంటే నీ ఇంట్లో ఏ సమస్య బట్టి నశించిపోతున్నా దేవునికి చెప్పు. దేవునికి చెప్పు ప్రియులారా. నువ్వు చెప్పితే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు. యేసుప్రభు లేచాడు అక్కడ 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. దేవుని బిడలారా, ఏ సమస్యలో నలిగిపోతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువుకు చెప్పండి అమ్మా, ప్రభువుకు చెప్పండి. నశించిపోతుంటే విని 10 మందికి చెప్పి నిన్ను అల్లరిపాలు చేసే వాళ్ళకి ఎందుకు చెప్తావు? దేవునికి చెప్పు, యేసు ప్రభువుకు చెప్పు. రెండవది, ఏ విషయాలు చెప్పుకోవాలో చూద్దామా? మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కూడా యేసు ప్రభుకి ఏం చెప్పుకున్నారో. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి చెప్పిరి అనే మాట మీద మాట్లాడుతున్నాను. రెండవది ప్రియులారా, ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు యేసుప్రభుకు చెప్పండి. ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఎవరికి చెప్పాలి? యేసుప్రభుకు చెప్పండి. ఇల్లు శ్రమల చేత నశించిపోతుందా? యేసుప్రభుకు చెప్దాం, దేవా మేము నశించిపోతున్నాం, సహాయం చేయని. ఇంటిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే యేసుప్రభుకు చెప్పాలి. పరమ వైద్యుడంది ఆయన, పరమ వైద్యుడు ఆయన. ఆయన గాయపడిన హస్తముతో నీ ప్రతి రోగాన్ని బాగు చేస్తాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా నీలో ఉన్న ప్రతి పాపం అనే రోగం తొలగిపోతుంది. సీమోను గారి అత్తకు జ్వరం వచ్చింది. వీళ్ళేమో యేసు ప్రభుల వారి వెనకబడుతూ ఉన్నారు. బహుశా సీమోనుకు చెప్పారేమో, మీ అత్తగారు జ్వరంతో ఉన్నారు అని. యేసుప్రభువా హాస్పిటల్ పోయేసి వస్తా, నువ్వు మిగతా ఊర్లకు పో ప్రార్థనకు అని చెప్పలే. ఆయన ఎందరినో బాగు చేస్తుంటే పేతురు చూస్తూ వచ్చాడు. అందుకే యేసుప్రభుకు చెప్పాడు, ప్రభువా మా అత్తగారు జ్వరంతో ఉన్నారు అని చెప్పాడు. అంతేనండి, యేసుప్రభుల వారు ఆమె ఇంటికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఆ జ్వరాన్ని గద్దించగా వెంటనే ఆమె స్వస్థపరచబడి ఆ ఇంటిల్లి పాదికి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉపచారము చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది.
దేవుని బిడ్డలారా, మనకేవో బలహీనతలు వస్తాయండి, వ్యాధి బాధలు రాకపోవు మానవ జీవితంలో. దేవునికి చెప్దాం. హిజ్కియా 3 రోజుల్లో చచ్చిపోతున్నావు అన్నాడు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో. 3 రోజుల్లో చచ్చిపోబోతున్నాను అన్నాడు దేవుని సేవకుడు. హిజ్కియా, యెషయా పాస్టర్ గారండి, యెషయా గారండి, నా కొరకు ప్రార్థన చేయండి అని అనలా. వెంటనే గోడ తట్టు ముఖం తిప్పుకొని నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్పడం ప్రారంభించాడు. దేవా, నా పరిస్థితి ఇది, సహాయం చేయి, నన్ను బాగు చేయి, నీ సేవ చేస్తా, నీకు సాక్షిగా ఉంటా అని ప్రాధేయపడ్డాడు. చెప్పిన దేవుని సేవకుడు ఇంకా బయటికి వెళ్ళక ముందుగానే దేవుడు అంటున్నాడు, యెషయా వెనక్కి వెళ్ళు, నా సేవకుడైన హిజ్కియా కన్నీళ్లు కార్చడం నేను చూశాను, అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను, చెప్పుపో. పేతురు చెప్పినప్పుడు స్వస్థపరిచిన దేవుడు, హిజ్కియా చెప్పినప్పుడు స్వస్థపరిచిన దేవుడు, నువ్వు నేను చెప్తే ఎందుకు స్వస్థపరచడు ఆయన? నిజంగా ఆయన కొరకై నువ్వు నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేసి ఉన్నట్లయితే ఎందుకు అలాగన్నానో తెలుసా? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5 వచనాలు చదవండి. దేవాని ఎదుట నేను యథార్థంగా ఎలాగ నడుచుకున్నాను, నీ మందిర సేవ నేను ఎలాగూ చేశాను నీకు తెలుసు, జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. దేవుడు వాటన్నిటిని గుర్తు చేసుకొని మేలు చేశాడండి. అందుకే యేసుకేమి చెప్పుకోవాలి? నశించిపోయేటప్పుడు చెప్పుకోవాలి, అనారోగ్యం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. 3వది ఎప్పుడు చెప్పుకోవాలో చూద్దామా? రండి, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూద్దాం. 51వ వచనాన్ని మనం చూద్దాం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గురుడివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని చెప్పాను. చాలు. ఎరుకో పట్టణం గుండా యేసుప్రభుల వారు వెళ్తూ ఉన్నాడు. భర్తిమయి గుడ్డివాడు, భిక్షం అడుక్కునేవాడు రోడ్డు ప్రక్కన. ఆ దారి అంతా సందడి సందడిగా ఉంది, జనాల మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఎవరో ఇక్కడ ప్రముఖమైన వ్యక్తి వెళ్తున్నాడు అని అనుకొని ఆ భర్తిమయ్య అడిగాడు, ఏం జరుగుతుందయ్యా, ఏంటయ్యా ఈ మాటలన్నీ, గుంపులన్నీ అంటే, ఈ దారి గుండా నజరేయుడైన యేసుక్రీస్తు వెళ్తున్నాడయ్యా, గొప్ప బోధకుడు కదా. అంటే ఆయన గురించి నేను చాలా మాటలు విన్నాను, ఆయన అనేక మంది అక్కరలు తీర్చిన దేవుడు, నా అక్కర కూడా తీరుస్తాడని కేకలు వేశాడండి. కేకలు వేశాడు. ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ దారిలో ఉన్న వాళ్ళందరూ ఊరకుండు 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 అని నివారించారు. ఊరకుండు అనే కొద్ది మరి దగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. అప్పుడు చక్కగా రాయబడిందండి, యేసు ఆగి నిలిచి వానిని పిలిచి, ఆయన నిలిచి వాని పిలిచి ఏం కావాలి అని అడిగాడు. వాడన్నాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయని అడిగాడు. అంటే 3వది ఏంటనగా ప్రభునందు ప్రియులారా, అక్కరలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి దేవునికి. అక్కరలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి. ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పమంటారండి, నేను ఉద్యోగస్తుడిని కాదు, వ్యాపారస్తుడిని కాదు, పార్ట్ టైం జాబు చేయలేదు. నేను నా భార్య పరిపూర్ణంగా దేవుని సేవకొచ్చాం. ఎన్నో అక్కర్లు వస్తాయండి. ఎన్నో వందల సువార్త సభలు సొంతంగా ఏర్పాటు చేశాను ప్రియులారా. మందిరంలో కానుకేస్తే నా ఇంటి కొరకు కొంత ప్రక్కన పెట్టుకొని, నా భోజనము, నా పరిస్థితి కొరకు మిగతా భాగం అంతా తీసుకొని యవనస్తులను పిలుచుకొని పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేసి నేనే పనిచేసి నా పిల్లలతో యవనస్తులతో పాటు సాయంకాలం వరకు పనిచేసి 1 గంట ముందు వెళ్ళిపోయి స్నానం చేసి వేదిక మీదకి ఇలాగ షూట్ వేసుకొని వచ్చి నిలబడేవాడిని వాక్యం చెప్పడానికి. 3 రోజులు సభలకు వేల రూపాయలు ఖర్చు అవుతాయండి. మీకు తెలుసు, సభలు అనేది చాలా ఖర్చుతో కూడింది.
పాంప్లెట్లు, పోలీస్ పర్మిషన్, గ్రౌండ్ పర్మిషన్, ఎలక్ట్రికల్ పర్మిషన్, స్టేజీ, ఆర్కెస్ట్రా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, చైర్స్, కొంత సిస్టమ్ మాత్రం మా దగ్గర ఉండేది, సౌండ్ సిస్టమ్, లైటింగ్, పబ్లిసిటీ. ఇవన్నీ డబ్బులతో కూడింది. తక్కువ అంటే మేము పెట్టిన మీటింగ్స్ గురించి చెప్తున్నాను, 30,000 నుంచి 50,000 రూపాయలు మీటింగ్స్కి అయ్యేవి. ఎన్ని మాటలు తిరగాల ఆ ఊరికి, మరలా చర్చిల దగ్గర నిలబడి పాంప్లెట్స్ పంచాలి, ఆటో 3 రోజులు టౌన్ అంతా తిప్పాలి. ఇవన్నీ ఖర్చులేనండి. మేము ఒక 20,000 30,000 చేతులు పెట్టుకొని వెళ్తాం. అక్కడ 3 రోజులు సభలు జరిగితే చాలా బాగా చెప్పాడు వాక్యం అని చెప్పి 3 రోజులకు మాకు వచ్చే కానుక మహా అంటే 10,000 15,000. ఇప్పుడు మా దగ్గర ఒక 30,000 ఉంది అనుకుందాం, ఒక 15,000 కానుక వచ్చింది అనుకుందాం, ఇంకా 5,000 మాకు అక్కరే. ఇలాగ ఒక మీటింగ్స్ కాదండి, ఒక దేవుని సేవకుడుగా సొంత ఖర్చులతో ఎవరిని యాచించక, వేదిక మీద ఇలాంటి ఖర్చులున్నాయని చెప్పక, మభ్య పెట్టక, 1000 ఇచ్చే వాళ్ళు 500 మంది కావాలి, 5,000 ఇచ్చే వాళ్ళు 100 మంది కావాలి లేండి అని అనక, స్వచ్ఛందంగా దేవుని వాక్యం చెప్పి, ఎక్కడో చర్చీలలో చిన్న చిన్న రూములుంటే ఆ రూములలో ఉండి దేవుని సేవ చేస్తూ వస్తున్నాం ఈ రోజు వరకు. ఇప్పుడంటే ఎవరైనా సభలకు పిలిచి అయ్యగారు మీకు రూమ్ తీస్తాం అది ఇది అని చెప్పే వాళ్ళని చూస్తున్నాం. కానీ ఇలాగ మేము వెళ్తున్నప్పుడు ఎన్నో అక్కరలు ప్రియులారా. ఎవరికి చెప్పుకోవాలండి అక్కర్లు? మీరు నమ్మండి, ప్రభువుకు చెప్పుకునే వాళ్ళం మేము. ప్రభువుకు చెప్పుకునే వాళ్ళం. దేవా, ఇలాంటి అక్కర మాకుంది, ఇలాంటి అవసరత మాకుంది, ఇలాంటి ఆర్థిక అవసరతలు మాకున్నాయి, సహాయము చేయి అని అడిగేవాళ్ళం. మీరు నమ్ముతారా ప్రియులారా? మా అక్కరలు ప్రభువు తీర్చేవాడు. ఒక చిన్న మాట చెప్తాను. నేను 2005వ సంవత్సరం మొట్టమొదటి సభ పెట్టాను. అప్పటిదాకా పల్లెల్లో పెట్టేవాడిని. పల్లెల్లో ఖర్చు అయ్యేది కాదు. ఈ పోలీస్ పర్మిషను, ఎలక్ట్రికల్ పర్మిషను, పబ్లిసిటీ ఇవన్నీ అవసరంలా. పల్లెల్లో ఊరి మధ్యలో ఎక్కడో ఒక చిన్న ఫోల్ బాతుకొని దానికి ఒక 4 లైట్లు కట్టుకొని చిన్న సిస్టమ్ పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి చెప్పి వాక్యం చెప్పేవాళ్ళం. కానీ 2004-05 ఆ మధ్యలో ఫస్ట్ మీటింగ్ మేమున్న జిల్లాలోనే కొండాపురం, రైల్వే కొండాపురం అనే ఒక ఊరుంది. రైల్వే గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టాం మేము. చాలా ఖర్చుతో కూడింది. కీబోర్డు వాయించడానికి పిలిస్తే డబ్బులు ఇంత ఇవ్వాలన్నారు, ప్యాడ్ వాయించడానికి పిలిస్తే డబ్బులు ఇంత ఇవ్వాలన్నారు. గ్రౌండ్ పర్మిషన్ అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఊరికే ఇప్పించారు. పోలీస్ పర్మిషన్ ఊరికే ఇప్పించారు. అయ్యా చిన్న మీటింగ్సే లేండి అని. ఇక కరెంటు ఆ రైల్వే వాళ్ళే తగిలిచ్చి ఇచ్చారు మాకు, దేవుని కృప. అయినా మాకు ఖర్చు. 4 రోజులు మీటింగ్స్ అవి, 3 రోజులు కాదు. 3వ రోజు శనివారం మీటింగ్స్ అయిపోయాయి. ఆదివారం ఆరాధనకు 52 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి పులివెందులకు. శనివారం రాత్రే మేము మా ఊరికి వచ్చాం. ఎందుకు అంటే అక్కడ వాక్యం చెప్పచ్చు, కానీ ఇక్కడ ప్రభు బల ప్రతి వారం ఉంటుంది కాబట్టి వచ్చాం. ఆరాధన చేసుకున్నాం. ఆరాధన అయిపోయి మధ్యాహ్నం మరలా వెళ్ళేటప్పుడు నా భార్య అనిందండి, రేపటికి మన ఇంట్లో తినడానికి బియ్యం లేవు, నువ్వేమో వచ్చిన 150 రూపాయలు 200 కానుక ఎత్తుకొని పోతున్నావు, ఏంటి పరిస్థితి? నేను పాప, మాకొక పాప, అప్పుడు పెద్ద పాప, నేను పాప, మేము ఎట్లా తినాలి రేపటికి? నువ్వు రేపెప్పుడో మధ్యాహ్నానికి వస్తావు, ఈ రోజుకే ఉన్నాయి బియ్యం, రేపటికి లేవనింది. అలాగంటావా? కొంచెం ఆలోచన చేశాను. రేపు కదా అక్కడ మాకు ఆహారం వండి పెడుతుంది, ఒక ఆయన వండి పెడుతున్నాడు, నువ్వు కూడా ఉదయం మాతో పాటు టిఫిన్ చేసి మాతో పాటు వచ్చినాక ఏదైనా మిగిలితే వచ్చినా కొనుక్కుందాం, 1 కేజీ బియ్యం వచ్చేయి మాతో పాటని నా భార్య పిల్లల్ని కూడా ఎక్కించిపోయారు. అక్కడికి వెళ్ళిపోయాం. 4వ రోజు సభ ఘనంగా జరిగిందండి. జరిగిన తర్వాత కానుకలన్నీ వేయించాం మేము. 2005 మాట చెప్తున్నాను. 4 రోజులు కానుక, ఒక రోజు కానుక కాదు, 4 రోజులు కానుక 4,800 రూపాయలు నాకు గుర్తు. లైట్లు తెచ్చుకున్నాం బాడెక్కు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు,
1800 అవుతుంది లైట్లు కుర్చీలకు. ఇచ్చాం. ఇంకా 3000 ఉంది మా దగ్గర. ఇంకొక కీబోర్డు అవి ఇవి వాయించే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసాం. ఆటో అక్కడ నుంచి సామాన్లు తెచ్చుకోవడానికి 300 బాడిగా. చివరికి 300 ఉంది మా దగ్గర. ఇంటికి వస్తే ఏమి లేవు, తినడానికి బియ్యం లేవు, ధాన్యం లేదు. సరే, ప్రభువే చూసుకుంటాడు. చక్కగా సువార్త ప్రకటించమని ఆత్మ సంతృప్తితో ఆటో ఎక్కాం, అన్ని సామాన్లన్నీ పెట్టుకొని. ఈ లోపండి ఒక పెద్ద ఆయన ఒక బియ్యం మూట తీసుకొని వస్తా ఉన్నాడు. అయ్యా ఉండండి ఉండండి ఆటో అని. మా ఆటోలో ఉన్న పిల్లోడు అన్నాడు, మనకే స్థలము లేదు, ఆయన బియ్యం మూట వేసుకొని మనం దారిలో యాడ్ను దించడానికి కూడా వస్తున్నాడు ఆయన, వెళ్దాం పదానా అన్నాడు. నన్ను, లేదురా వెనకలు కూర్చుంటారులే పెద్ద ఆయన, 3 రోజులు మనకు అన్నం వండి పెట్టాడు, 4 రోజులు రానిలే అన్నాను. ఆయన వచ్చాడు, బియ్యం మూట దించి బండ్లో పెట్టాడు. ఎక్కడ దాకా వస్తావు దాసయ్య అని అడిగాను. ఆయన పేరు దాసు. ఎక్కడ దాకా వస్తావు అన్నాను. నేను ఎక్కడికి వస్తాను, నేను ఈయనే ఉంటానయ్యా అన్నాడు. మరి బియ్యం మూట ఏంటి అన్నాను. ఫుల్ మూట కాదు, వాడిన మూట. ఎక్కడికి అన్నాను. అయ్యా 4 రోజులు మీరు మీ పిల్లలు కీబోర్డు తబలా వాయించే వాళ్ళకి అందరికీ భోజనాలు వండి పెట్టమని ఈ రైల్వే క్వార్టర్స్లోనే ఒక విధవరాలు నాకు ఒక బియ్యం మూట తెచ్చి ఇచ్చింది. నేను మీకు కూరగాయలకు డబ్బులు ఇచ్చింది. 4 రోజులు మీకు వండి పెడుతూ ఉన్నాను. 4 రోజుల మీటింగ్లు చక్కగా జరిగాయి. మీరు 4 రోజులు కలిపి ఒక 8-10 మంది దాకా ఉండేవాళ్ళం మేము. మహా అంటే మీరు ఒక 5-6 కేజీలు కూడా తినలా. 50 కేజీల మూట ఇక మిగిలింది బియ్యం మూట. నేను పొద్దున్నే బజార్ నుంచి వస్తూ ఆమె ఇంటికి వెళ్ళానమ్మా, మీటింగ్స్ బాగా జరిగాయి, నువ్వు కూడా వచ్చావు, సంతోషం. వీళ్ళు 4 రోజులు తిన్నా ఒక 5-6 కేజీలు కూడా తినలా, ఒక 10 కేజీలు తినింటారేమో, మిగిలిన బియ్యము 11 గంటలకు ఇంటికి తెస్తానమ్మా అని అడిగాడట ఆమెను. ఆమె అనిందట, నాకెందుకు నాయనా, అవి దేవుని సేవకులకు తీసినది. మూట తీసాం, మనము కొన్నాం, తీసాం, 10 కేజీలు అయిపోయింటాయమ్మా, మిగిలిన మూట తీసుకెళ్ళి ఆ సేవకుడికే ఇపో, ఆయన ఇంటికి పోయి తింటే నాకు దీవెన, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పు అనింది ఆమె. కన్నీళ్ళు వచ్చాయండి మాకు. దేవా, ఇంటికి వెళ్తే 1 కేజీ బియ్యం కొనుక్కోవడానికి లేవు, నీ పని చేశాం మేము. 1 రోజు కాదు, మేము ముగ్గురము 1.5 నెల తిన్నామండి ఆ బియ్యం. ఎందుకు చెప్తున్నానంటే, అక్కరలు దేవునికి చెబితే సహాయము చేసేవాడు మన దేవుడు, సహాయం చేసేవాడు. అందుకే మనం నశించిపోయేటప్పుడు దేవునికి చెప్పుకోవాలి, ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు దేవునికి చెప్పుకోవాలి, అక్కర్లో ఉన్నప్పుడు చెప్పుకోవాలి. ఇంకా ఎప్పుడు చెప్పుకోవాలి తెలుసా? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. 38వ వచనాన్ని చూద్దాం. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. చాలు ప్రియులారా. 3వది, కుటుంబములో సమస్యలు వచ్చినప్పుడు దేవునికి చెప్పాలండి. ఆడొక తండ్రి వచ్చి, నాకొక్కడే కొడుకు, వాడికి దయ్యం పట్టి ఎక్కడంటే అక్కడ కేకలేసి నురుగు కార్చుకొని పడిపోతాడు. ఆ దయ్యం వెళ్ళగొట్టమని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళ వల్ల వాళ్ళు వెళ్ళగొట్టల. నాకు ఒక్కడే కొడుకయ్యా, బాగు చేయి అని ప్రభు దగ్గరకు వచ్చాను. అంతేనండి. యేసు ప్రభుల వారు శిష్యులనైతే తిట్టాడు, అవిశ్వాసము, యేసు ఓ అవిశ్వాసమైనటువంటి మూర్ఖతరం వారలారా అని తిట్టాడు. ఓకే, విశ్వాసం లేని వారలారా అని. కానీ ఆ బిడ్డను బాగు చేశాడు. నేను చెప్తున్నాను, 4వ విషయం, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దేవునికి చెప్పాలండి. పక్కింటోళ్ళకు చెప్పొద్దు, 10 మందికి చెప్పి పాడు చేస్తారు. యేసు ప్రభుకు చెప్పాలి. నీ పిల్లల సమస్యలైనా, భార్యాభర్తల సమస్యలైనా దేవునికి చెప్పు. దేవుని ప్రతినిధిగా ఉన్న దైవ సేవకులకు చెప్పండి.
అంతే తప్ప లోకస్తులకు చెప్పొద్దు. లోకస్తులకు చెప్పొద్దు. నిన్ను నవ్వుల పాలు చేసే రీతిగా తమ జీవితాలలో వాడుకుంటారు, నిన్ను వాడుకుంటారు. ఆ తండ్రి తన కుమారుడి గురించి సేవకులకు చెప్పాడు. వారు తీర్చలేకపోయారు ఆ సమస్యను. కానీ ప్రభువు తీర్చాడు. ఆ దయాన్ని గద్దించాడు. అది వదిలి విలవిలలాడించి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలామంది తమ జీవితాల్లో ఎవరెవరికో చెబుతున్నారు తమ పిల్లల గురించి. వారందరూ సమస్య తీర్చలేరండి. దేవుడు సమస్య తీర్చువాడు. అందుకే నేను 4 విషయాలు చెప్పాను ప్రియులారా. ఇంకా 4 విషయాలు ఉన్నాయి, మరొక్కసారి చెప్తాను. కానీ ఇప్పుడు చెప్తున్న ఈ 4 విషయాల్లో నశించిపోయేటప్పుడు దేవునికి చెప్పాలి. రెండవది, ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు యేసు ప్రభుకు చెప్పాలి. మూడవది, అక్కర్లో ఉన్నప్పుడు చెప్పాలి. 4వది, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు యేసు ప్రభుకు చెప్పాలి. ఎవరెవరి దగ్గర వలవలవలబని కన్నీళ్లు కార్చి చెప్తాం. ఎందుకు? యేసయ్యకు చెప్పండి. యేసు ప్రభువా, నన్ను సృష్టించిన సృష్టికర్తవు కదయా నువ్వు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు కదా నువ్వు. ఆ సమస్య నీకు పెద్దది కాదు కదా ప్రభువా, తీర్చవా? ఈ సమస్య నుంచి విడిపించవా? భర్తిమయ్య అనే గుడ్డివాడు కేకలు వేశాడు. నువ్వెందుకు దేవాలయంలోనికి వచ్చి కేక వేయలేవు, మొరపెట్టలేవు, కన్నీరు కార్చలేవు? దేవాలయంలోనికి వచ్చిన హన్నా మేలు పొందలేదా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన హిజ్కియా మేలు పొందలేదా? ఆ దేవుడు నేడు ఉన్నాడు. అందుకే యేసు ప్రభుల వారి దగ్గర నశించిపోయేటప్పుడు చెప్పు. ఇంటిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, నీకు అనారోగ్యంగా ఉన్నావు చెప్పు. నువ్వేదో అక్కర్లో ఉన్నావు, ఆ అక్కర తీర్చమని చెప్పు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు చెప్పు, తీర్చి నెమ్మదినిస్తాడు. మనం చెప్పుకోదగిన సహాయకుడు, చెప్పవలసిన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. తలలు ఉంచండి, కళ్ళు మూయండి. ఇక మీదట ఆయనకే చెబుదాం. ఆదరణ పొంది మేలు పొందుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. మహిమాన్వితుడైన దేవుడైన నీకు చెప్పడం మర్చిపోతూ ఉంటాం. ఈ సమయం నుంచి వాక్యమైన మా ప్రియులు ప్రకటించిన ఈ దీన సేవకుడు నీకు చెప్పుకోవడానికి మా మనస్సును సముఖత వ్యక్తము చేయడానికి సహాయము చేయండి. మీరు తీర్చగలిగిన దేవుడు అని ఈ వాక్యమైన మా ప్రియులు అయినా నేను కూడా ఇప్పటికే నమ్మాను. ఇంకా ఎప్పుడైనా అవిశ్వాసం ఏర్పడితే వెంటనే ఎన్నో మేలులు మీకు చెప్పుకున్నప్పుడు తీర్చిన మీ గొప్పతనాన్ని మేము గుర్తెరిగి మీ ద్వారా మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగు చేసుకున్నామని, ఇదిగో ఈ వాక్యమిన్న మా ప్రియులు అనారోగ్యములో ఉన్నారో, కుటుంబ సమస్యల్లో ఉన్నారో, నశించిపోతున్నారో, అక్కర్లో ఉన్నారో మీకు చెబుతున్నప్పుడు ఆశ్చర్యకరుడా, మీరు మేలు చేసి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.